మనకి రీసెంట్ గా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలని చెప్పేసి శ్రీనివాస్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా, మీరేమంటారు సార్? భువనేశ్వర్ గారిని రాష్ట్రపతి కూడా చేసుకోమని. చంద్రబాబు ఏంటి సీఎం, ఈయన పేరు లోకేష్ గారు ఏంటి ఎమ్మెల్యే, బాలకృష్ణ ఏంటి ఆయన ఎమ్మెల్యే. అవును, ఆయన పేరేంటి అలా అల్లుడు బాలకృష్ణ కుటుంబం. ఇంకా ఆయన ఉన్నాడు ఎవరో భరత్, ఆయన ఏంటి ఎంపీ. ఖాళీ ఎవరున్నారు ఇప్పుడు? అబ్బాయి ఉన్నాడు కదా, అబ్బాయి కూడా ఏదో పదవి. ఇంకా అంటే కుటుంబమే ఆంధ్రప్రదేశ్ పరిపాలించాలి అందరా. బాబు జనసేన సీట్లు తీసుకున్నారన్న 21 కొట్టారు. మరి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఏం చేస్తాడు? అది కూడా చేయొద్దంట. మరి ఇంకేం చేస్తారు చెప్పండి. నేను వైఎస్ జగన్ ఫ్యాన్, కానీ పవన్ కళ్యాణ్ ఇవ్వాలి. 21 కొట్టారు. సెంటు కొట్టిన తర్వాత కూడా ఆయనకి హోమ్ మినిస్టర్ ఇవ్వలేదు, ఈ డిప్యూటీ సీఎం కూడా ఇవ్వకుండా మొత్తం ఈయనకి ఇవ్వాలంటే ఇంకా అది అబ్బాయి ఉంది కదా దేవాంశ హేమంశ, ఆయనకి కూడా ఏదో మంత్రి పదవి ఏదో ఇచ్చేది మొత్తం ఇచ్చేవాడు. అంటే టీడీపీ వాళ్ళకి తెలియకుండా ఏం జరగలేదు ఈ వార్తలో, ఎవరు ఖండించట్లేదు అంటే వాళ్ళు వాంటెడ్ గానే చేస్తున్నారు. ఎవరు ఖండించాలి? వీళ్ళు ఖండించాలి, జనసేన వాళ్ళే. మరి ఈ పవన్ కళ్యాణ్ మాట్లాడాలి. ఆయన మరి ఏకమైపోయి జనసైకిల్ ఎంత పోరాడినా ఉపయోగం లేకపోతే ఇంకేం చేస్తారో. ఏదో రోడ్లు వేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ లో పల్లెటూరు రోడ్లు లేవు, అవి మాత్రం పవన్ కళ్యాణ్ చిన్నది వేస్తున్నాడు. అంటే జనసేన తరపు నుంచి కూడా కార్యకర్త ఎవరైతే ఉన్న కడపలో ఆయన కూడా రిప్లై ఇచ్చారు కదా. అంటే జనసేన కార్యకర్త ఎవరైతే ఉన్నారు కడపలో ఆయన కూడా రిప్లై ఇచ్చారనమాట. చంద్రబాబుని సెంటర్ లోకి వెళ్ళిపోమని చెప్పు సీఎం గా పవన్ కళ్యాణ్ చేస్తారు, డిప్యూటీ సీఎం గా లోకేష్ చేయండి అనేసి. చంద్రబాబు సెంటర్ లో ఎవడో ఎలా చేస్తారన్న. ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ లో అయితే కొన్ని రాజకీయ కారణాలు కులం బలం బోల్డ్ ఉంటుంది ఆంధ్రప్రదేశ్ లో, అందువల్ల సీఎం అవుతారు. సెంటర్ లో ఎందుకు చెప్పు? సెంటర్ లో అవ్వాలంటే బోల్డ్ అడవుడు ఉండాలి, ఎంపీలు కావాలి. ఎన్ని అవ్వకుండానే వెళ్ళిపోతాడా? 20 ఎంపీలకి 200 కావాలి. ఎంపీలు 200 ఎక్కడ నుండి చెప్తాడు? ఇంపాసిబుల్ అది. అంటే ఇది అది వాళ్ళ ఒపీనియన్ కావచ్చు, లేదంటే కొన్ని వేరే పార్టీల వాళ్ళు కూడా సో వాళ్ళని గొడవ పెట్టడానికన్నా తీసుకునే చర్యలు కూడా అయి ఉండొచ్చు. అదే విధంగా ఇప్పుడు వాళ్ళు లోకేష్ ఎలాగా చేయాలనుకున్నారు, అదే విధంగా వాళ్ళ కౌంటర్ విధంగా మన జనసేన పార్టీ అధినేతలు కూడా వారు కూడా అన్నారు మాకు కూడా సీఎం గా చంద్రబాబు నాయుడు వద్దు, అతని ప్లేస్ లో పవన్ కళ్యాణ్ పెట్టమని అంటున్నారు. వాళ్ళు దాన్ని చేయలేరు కదా. సో ఇది చిన్న చర్చలు జరుగుతున్నాయి. మేబీ ఇది ఎవరైనా చేయిస్తున్నారా లేదా అంటే వాళ్ళే విమర్శలకు గురి అవుతున్నారా, అది మనం చూడాలి ముందు ఏం జరుగుతుంది. అంటే 10 ఏళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ కి ఇంతటి అధికారం వచ్చి మంచి పని చేస్తున్నారు. ఇలా చేస్తున్నారు ఎందుకు నెగిటివ్ గా చెప్తున్నట్టు ప్రచారం చేస్తున్నారు మార్కెట్ లో? ఎందుకంటే ఉంటాయి ఎప్పుడైనా కానీ ఎక్కువ మంచి చేసే వారికి అంటే చెడు చేసే వాళ్ళకి సపోర్ట్ ఇస్తారు. ఒక్కడు ఎదుగుతున్నాడు మంచి చేసుకుంటా అని అన్నారు అంటే ఎవరైనా వాళ్ళని తొక్కాలనే చూస్తారు, కింద ఆలని చూస్తారు. అదే విధంగా పవన్ కళ్యాణ్ కూడా అలానే చూస్తున్నారు. సో దీని ఇది ఏంటంటే కొంతమంది ఆ వ్యక్తులు మనం నమ్మినా కూడా కొంతమంది ఉంటారు కదా వాళ్ళకి మనకంటే హై పొజిషన్. ఇప్పుడు మన ఏంటంటే చంద్రబాబు నాయుడు పార్టీలో వాళ్ళు ముందు నుంచి ఉన్న వాళ్ళని కాకుండా ఇప్పుడు రీసెంట్ గా జాయిన్ అయింది మన జనసేన పార్టీ దాంట్లో. సో అతనికి ఇచ్చిన పదవి ఇచ్చారు కాబట్టి మేబీ కొంతమంది అక్షరాటి కానీ లేదంటే వాళ్ళ గొడవలు అయిపోయి విడిపోయి ఉండాలని చెప్పేసి కావాలని ఇలా చేస్తున్నారు. అంటే మెయిన్ కూటమి ప్రభుత్వం అనేది పవన్ కళ్యాణ్ కొద్దిగా సపోర్ట్ చేయడం వల్ల మాత్రమే కూటమి ప్రభుత్వం వచ్చిందని అంటాను. దానికి మీరేమంటారు? అట్లా ఏం లేదు, పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసినా ఇద్దరు కలిసి ఉన్నాం అలా. ఇప్పుడు ఎందుకు అట్లా అనుకున్నాం అనుకో, అలా అంటే సింగిల్ అనుకుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ సింగిల్ ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ బ్యాచ్ వెళ్ళాలి. సో అప్పుడు చంద్రబాబు సింగిల్ కలిసినప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు పార్టీ వెళ్ళాలి. అప్పుడు రెండు సార్లు డిఫరెంట్ ఉన్నప్పుడు ఓడిపోయినారు. వీళ్ళిద్దరు కలిసినప్పుడే పార్టీ విన్ అయింది. ఇప్పుడు మంచి పొజిషన్ లో వీళ్ళు ఉన్నారు. సో అట్లా ఎవరికైనా ఇద్దరికి ఈక్వల్ అంతే తప్ప వాళ్ళు వీళ్ళు ఎక్కువ అని అట్లా చేయవద్దు. కూటమి ప్రభుత్వం అంటున్నారు కానీ బట్ ఇలాంటి కామెంట్స్ రావడం ఎందుకు కరెక్ట్ అంటారు? కూటమి ప్రభుత్వం అందుకు కలిసి కట్టుగా ఉండాలి కదా ఒక మాట మీద. అవును, వీళ్ళు ముందుగానే కూటమి ప్రభుత్వం ఫస్ట్ వీళ్ళకి ఏంటంటే నార్మల్ ముందు గెలవాలని ఉండే, బట్ ఏంటంటే గెలిచిన తర్వాత వీళ్ళకి అవ్వట్లేదు అన్నట్టు. నార్మల్ గా అందరు కాదు, కొంతమంది నెగిటివ్ గా వీళ్ళు విడిపోవాలని చూసి అట్లా నార్మల్ గా వీళ్ళ గొడవలు పడాలి, పార్టీ నుంచి సపరేట్ అయిపోవాలని చెప్పేసి వీళ్ళు నార్మల్ గా నెగిటివ్ చేస్తూ ఉంటారు. మెగా ఫ్యామిలీ టార్గెట్ చేస్తున్నారు ఎవరో టీం మీద అనిపిస్తుంది మార్కెట్ లో. ఇప్పుడు ఈ జరుగుతున్న సంఘటనలను చూసి చేస్తున్నాను అన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు రీసెంట్ గా మన గేమ్ చేంజ్ అనేది పైరసీ జరిగింది కదా, వాళ్ళు ఒక 6 మెంబర్స్ ఏమన్నా మొన్న రీసెంట్ గా వాళ్ళని అరేంజ్ చేసినారు. ఇంకా ఇన్వెస్టిగేషన్ వల్ల తెలుస్తుంది మరి ఎవరైనా చేపించినారా వాళ్ళే చేసినారని, దాని వెనక ఎవరు ఉన్నారు అనేది మొత్తం తెలుస్తుంది ఇన్వెస్టిగేషన్ దానికోసం. సో ఫైనల్ గా ఒకసారి పవన్ కళ్యాణ్ గురించి మీరు ఏమంటారు? ప్రెజెంట్ చేస్తున్న మంచి పని గురించి. పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే అదే మాత్రం ఓకే బాయ్. ఇప్పుడు మాత్రం ముందు కంటే ఇప్పుడు కొంచెం డెవలప్మెంట్ బాగానే చేస్తున్నారు. ఇంకా చూడాలి, ఇంకా ఇప్పుడు ఒక జస్ట్ 1 year అవుతుంది కదా, ఇంకా 4 years ఉంది. దానికంటే ముందే మనం జడ్జ్ చేయలేం చేస్తాడు చేయాలని. మేబీ డెఫినెట్ గా చేస్తాడు, ఎందుకంటే ఆయన అన్ని చూసుకుంటూ ఉన్నాడు కదా, మ్యాక్సిమం మంచిగా చేస్తాడని అనుకుంటున్నాను. సో అది వచ్చి యాక్చువల్ గా రూమర్స్ అని చెప్పి అనుకుంటున్నా. సో సోషల్ మీడియాలో
ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే జగన్ గారు ఫాలోవర్స్ ఉంటారు. సో ఎప్పుడైనా పార్టీ క్యాడర్ ని విడదీయాలని చెప్పి అనుకుంటారు. మేబీ ఈ జగన్ గారు చేసి ఒక స్టంట్ అని చెప్పి మనం అనుకోవచ్చు కదా. సో కానీ ఇక్కడ మీకు ఏదైతే అనౌన్స్ చేశారో అది ఎవరి ముందు అనౌన్స్ చేశారంటే చంద్రబాబు ముందనే వాళ్ళు ఎమ్మెల్యే క్యాండిడేట్ ఏదైతే ఉంటారో శ్రీనివాస్ రెడ్డి ఆయనే అనౌన్స్ చేశారు. అంటే లైక్ చంద్రబాబు ముందునే డిప్యూటీ సీఎం వచ్చేసి లోకేష్ కావాలని చెప్పడం జరిగింది. అది ఎందుకు కరెక్ట్ అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్న తర్వాత కూడా అంటే దీన్ని ఏదైనా నెగిటివ్ గా కన్వర్ట్ చేద్దామని చెప్పేసి ఎలా వేస్తారండి. బట్ లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ దాన్ని ఏం ఖండించలేదు అండ్ దాని మీద రియాక్ట్ కూడా కాలేదు కదా. సో నాకు తెలిసి దాని గురించి పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు. మేబీ ఇప్పుడు చూసుకుంటే కనుక కొన్ని ఫ్లెక్సీలు కూడా మనం చూసుకుంటే బయట కేసీఆర్ ని, జగన్ ని అండ్ పవన్ కళ్యాణ్ గారిని అలాంటి ఫ్లెక్సీలు అలాంటి రూమర్స్ అనేవి బయట పబ్లిక్ స్ప్రెడ్ చేస్తున్నారు తప్ప ఇప్పుడు పార్టీ అంతా కలిసి ఉంది. సో అలాంటి రూమర్స్ వల్ల పార్టీ మీద ఇట్లా క్యాడర్ మీద ప్రాబ్లం పడచ్చు. బట్ దీని మీద ఒక అఫీషియల్ స్టేట్మెంట్ పాస్ చేస్తే కనుక మనకు కూడా ఎటువంటి డైనమా ఉండదు అని చెప్పి అనుకుంటున్నా. అంటే ఇప్పుడు మీకు కూటమి ప్రభుత్వం రాకన్నా ముందు పవన్ కళ్యాణ్ ఒక పార్టీ కోసం సపోర్ట్ చేస్తాడు అది తెలియడం కదా వాళ్ళకి. సో ఇలాంటి స్టేట్మెంట్ కూడా ఎంతవరకు కరెక్ట్ ఎందుకు చంద్రబాబు ప్రభుత్వం అనేది? యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారికి పదవి అనేది చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ఇవ్వలేదు. ఆయన సంపాదించుకున్నారు. సో ఎన్నైతే ఎంపీ స్థానాలు ఉన్నాయో, ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయో గన్ షాట్ కొట్టారు అనమాట. ఎక్కడ ఆయన ఓడిపోలేదు. సో లాస్ట్ టైం ఒక సీట్ కూడా రాలేదు అనుకోండి. ఇప్పుడు అయితే 32-30 వచ్చినాయి కదా. సో ఎక్కడ కూడా మిస్ అవ్వలేదు. సో అక్కడ మనం తెలుసు ఆయన డైనమా, ఆయన పవర్ ఏంటి అనేది. ఇప్పుడు తండ్రి అదేంటి ఆనందం కోసం అవుతున్నాడో లేకపోతే ఆశ కోసం అవుతున్నాడో కుట్ర కోసం అవుతున్నాడో మనకు తెలీదు. సో ఆయన్ని అలా చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసామనండి. ఈజ్ క్లియర్ మేము దట్స్ ఇట్. అంటే అంతా కూటమిగా ఉన్నప్పుడు అందరూ ఒకటిగా ఉండి సర్దుకొని పోవాలి కదా. అంటే అధికారం రాకముందు ఒక మాట, అధికారం వచ్చిన తర్వాత ఒక మాట, అంటే ఇది కరెక్ట్ కాదు కదా. అది ఇంకా ఇప్పుడు దాకా పవన్ కళ్యాణ్ గారు ఏమి స్పందించి మాట్లాడలేదు కాబట్టి మేమేం మాట్లాడలేకపోతున్నాం భయ్య. సో అంటే ఇప్పుడు మా జనాలు కూడా సరే పవన్ కళ్యాణ్ వచ్చినాక చాలా మంచి పనులు చేస్తున్నాడు అనే చాలా అంటే పాజిటివ్ ఒపీనియన్ కూడా మార్కెట్ లో కూడా ఉందన్నమాట పవన్ కళ్యాణ్ రావడం వల్ల. సో ఇలాంటివి రావడం వల్ల అది పాజిటివ్నెస్ అనేది పోతుంది కదా. 100% ఇది. ఎందుకంటే చాలా మంది ఓటేసిన ప్రతి ఒక్కరికి మాట్లాడేది హక్కు ఉంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే మొన్న రీసెంట్ గా విజయవాడ వరదలు చూసుకుంటే చాలా సాయం చేశాడు. ఆ వాటర్ లో దిగే గాని అంతా చేశాడు. ఇప్పుడు కాదు, ఒక 25 సంవత్సరాలు వెనక్కి తిరిగి చూసుకున్నా ఆయన ఒక గెలిపే, ఒక హిస్టరీ, ఆయన ఒక గుర్తుండిపోతాడు అట్లా. అది కొంతమందికే అలాంటి బిరుదులు ఇవ్వగలం మనం. అది అంటే సెంట్రల్ నుంచి కూడా పవన్ కళ్యాణ్కి అంత మంచి గ్రిప్ ఉన్నా కూడా సరే ఎందుకు ఇలా నెగిటివ్ చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్? అంటే పార్టీ నుంచి దూరం పెడదాం అనేసా లేకపోతే సొంత, అంటే అది కాకుండా ఏదైతే ఇష్యూ జరిగిందో చంద్రబాబు ముందనే అనౌన్స్మెంట్ చేయడం, అంటే వాళ్ళ సొంత కార్యకర్త అనౌన్స్మెంట్ చేయడం, రిప్లైగా జనసేన పార్టీ వాళ్ళకి రిప్లై చేయడం, సీఎం గా పవన్ కళ్యాణ్ చేయండి, డిప్యూటీ సీఎం గా లొకేషన్ చేసుకోండి, సెంట్రల్ లో చంద్రబాబు పెట్టుకోండి అని చెప్పేసి. పవన్ కళ్యాణ్ గారు లేకపోతే 100% చెప్తాను చంద్రబాబు గారు సీఎం అయ్యేవాళ్ళు కాదు. పక్కా ఇది వాస్తవంగా. ఎందుకంటే ఆయనకున్న ఫాలోయింగ్, ఆయనకున్న మంచితనం, ఆయన పదవిలో లేకుండానే కొన్ని కోట్లు దారపోసాడు. ఎలా అంటే పొలాలకే గాని, ఆ రైతు కుటుంబాలకే గాని, ఆ చనిపోయిన వాళ్ళకే గాని, ఎంతో మందికి. అదే పదవిలోకి వచ్చాక ఇంకో ఎంతో మందికి చేశాడు. మనం చూస్తానే ఉన్నాం. అలాంటి పర్సన్ ని ట్రోల్ చేయాలన్నా, బ్యాట్ చేయాలన్నా ముందు ఓటేసి నమ్మిన వాళ్ళని కొట్టాలి. వాస్తవంగా బరాబర్ మాట్లాడదు. భయం ఎందుకు?